ఇచ్చారు ఆయన. సో ప్లీజ్ వెల్కమ్. సో ఎస్ సాయి గారు ముందుగా మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ మా చాలా చాలా థ్యాంక్స్. మేము చెప్పాం ఈ సినిమా చూస్తే మీరు బాగా నవ్వుకుంటారని, అలాగే బాగా నవ్వుకుని ఇందాక వీడియో చూస్తుంటే మీ నవ్వులు కానీ అన్నీ మాకు బాగా కనపడినాయి. ఇంకా చెప్పాలంటే అనిల్ నా ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ తర్వాత దగ్గరగా చాలా ఇయర్స్ అతని దగ్గరగా చూసిన వ్యక్తిని బహుశా నేనేమో. ఐ వాంట్ టు సే సంథింగ్ దట్ అనిల్ని అందరూ కామెడీ సినిమా తీస్తాడు, ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తాడు అని అంటారు. బట్ తన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు సినిమా దాకా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ చెప్పాలి, ఏదో ఒక విలువ చెప్పాలి, అలాంటి వాటి కోసం బాగా ట్రై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, పటాస్లో ఒక పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ ఎలా పెర్ఫామ్ చేయాలి, తన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఎలా పెర్ఫామ్ చేయాలని చెప్పాడు. సుప్రీంలో వయసుకి సంబంధం లేదు, ఒక చిన్నపిల్లాడ ఎంతోమందికి హెల్ప్ చేయాలంటే ఒక చిన్నపిల్లాడైనా పర్వాలేదు, మనం మనసుతో చేయాలని చెప్పాడు. 3 F2 రాజా ది గ్రేట్, ఒక ఏబుల్డ్ పర్సన్స్ ఏబుల్డ్ పర్సన్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా లైఫ్ మనకన్నా అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళకన్నా వాళ్ళు ఎలా గట్టిగా ఉంటారు లైఫ్లో, వాళ్ళ వల్ల మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పాడు. తర్వాత F2 ఒక మొగుడు పిల్లల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది, ఈ మధ్య ఎలా ఉంది, ఎలా ఉండాలి అని బాగా చెప్పాడు. నాకు తెలిసి F2కి ఎక్స్ట్రాడినరీ సక్సెస్ కారణం కూడా సెకండ్ హాఫ్లో నాజర్ గారు చెప్పే సీన్. అంటే అందరూ కామెడీ 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 అని చూస్తారు, కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఎమోషన్స్ కూడా లోపల వాళ్ళ మైండ్లో ఉంటాయి. తర్వాత సర్లేరు నీకెవరు, ఒక ఆర్మీ మ్యాన్ దేశం కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఏంటి వాళ్ళు చేస్తున్న ఇదేంటి అనేది మొత్తం చెప్పాడు. నెక్స్ట్ F3 డబ్బు వాల్యూ, అంటే ఎక్కువ అత్యాసపడితే ఎలా ఉంటుంది, డబ్బుకి వాల్యూ ఇస్తే ఎలా ఉంటుంది అది చెప్పాడు. తర్వాత భగవంత్ కేసరి ఆడదంటే ఆట బొమ్మ కాదు పరాశక్తి అని చెప్పాడు. ఇప్పుడు ఇది సంక్రాంతికి వస్తున్నాం, ఒక గురువు గారి గొప్పతనాన్ని, గురువు గారిని మనం ఎలా చూడాలి అని వెంకటేష్ గారు చెప్తుంటే 100% ఉన్న జనాలందరూ ఎంత నవ్వుకున్నా సరే ఓకే మనం నవ్వామని. ఒక పెద్ద హీరో ఒక గురువు గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా 100% మా గురువుగారు ఎక్కడుండి ఉంటారో అని ఒక క్షణమైనా ఆలోచించుంటారు. అలాంటివన్నీ తన సినిమాల్లో చెప్తూ ఉంటాడు. నాకు ఎందుకంటే మేము స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో ఏదో ఒకటి ఉండాలరా మనం చెప్పాలరా అంటున్నప్పుడల్లా ఓహో ఎంటర్టైన్మెంట్ గురించి ఎంత ఆలోచిస్తాడో ఇలాంటి పాయింట్ల గురించి కూడా బాగా ఆలోచిస్తాడు. సో ఐ థింక్ హీఈస్ నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్, హీఈస్ హోల్సమ్ డైరెక్టర్. అంటే సొసైటీకి కూడా ఏం చెప్పాలి అనేది కూడా ఎక్కువసేపు ఆలోచిస్తాడు. సో థ్యాంక్ యూ అనిల్, నీతో ఈ జర్నీ చేస్తున్నప్పుడు నీ గురించి నాకు బాగా ఎక్కువ తెలిసేది నాకు తెలిసి నాకే. అండ్ ఆల్సో ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారికి, శిరీష్ గారు అయితే సెట్లో ఉండి కూడా ప్రతి సీన్ చూసి బాగా నవ్వుతూ ఉంటారు. అండ్ ఐశ్వర్య రాజేష్, నేను తనతో చెప్తా ఉంటాను, ప్రతి గోదావరి జిల్లా వాళ్ళు ఈ అమ్మాయిని మా పిల్ల అని అనుకుంటారు అని చెప్పేవాడు. నిజంగా అది 100% అది ట్రూ, అది తను అంత బాగా యాక్ట్ చేసింది. ఇంకా బుడ్డోడు, ఇంకా అతని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, జనాలు బాగా చెప్పేస్తున్నారు. అండ్ ఫైనలీ మా వెంకటేష్ గారు, ఆయనతో అనిల్ అలా 3 సినిమాలు చేశాడు, 3 సినిమాలు నేను కూడా అలాగే ట్రావెల్ చేశాను. ఆయన ఎనర్జీ కానీ ఏదైనా సరే, ఒక సినిమా అద్భుతంగా ఆడింది అంటే 100% హీరో మనకి వెనకమాల నుండి పుష్ చేయటం ఎంత గొప్పగా చేశారంటే ఈ సినిమాకి తన ఎనర్జీని అంతా ఇచ్చి ఈ సినిమాని అద్భుతంగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనలీ నా పక్కన టెక్నీషియన్స్కి, రైటర్స్కి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ, హూ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్స్ అగైన్ ఫైనలీ టు ద ఆడియన్స్ టు గివ్ us a great success. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజ్జు గారు మాట్లాడతారు ఇప్పుడు. హాయ్ ఎవ్రీబడి. హాయ్ అంటే